హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఏటీఎస్ అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. భారత్లో మొట్టమొదటిసారిగా గుజరాత్లోనే ఈ ఏటీఎస్ను ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది మహారాష్ట్రే ఫస్ట్ ఏటీఎస్ను స్టార్ట్ చేసిందని చెబుతుంటారు. కానీ మహారాష్ట్ర అండర్ వరల్డ్ డాన్లను పట్టుకునేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. తొలిగా గుజరాత్లో ఏటీఎస్ ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో కూడా ఏటీఎస్ను ఏర్పాటు చేశారు. 2002లో గోద్రా అల్లర్లు జరిగిన తర్వాత గుజరాత్లో బాంబు పేలుళ్లు జరపడానికి, అదేవిధంగా ముంబై తరహాలో దాడులు చేసేందుకు తీవ్రవాద సంస్థలు ప్రయత్నాలు చేశాయి. కానీ గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా టెర్రరిస్టులను చంపేశారు. అప్పుడు గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ ఉన్నారు. ఆ సమయంలో దాదాపు 40 ఎన్కౌంటర్లు జరిగాయి. అందులోనే ఇష్రాద్ జహాన్ ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఈమె ట్రైన్డ్ టెర్రరిస్ట్. ఈమెను అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీని చంపేందుకు ఏర్పాటు చేశారు. ఈమె AK-47 గన్తో మరో 3 తీవ్రవాదులతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో గుజరాత్ ఏటీఎస్లు ఈ నలుగురిని ఎన్కౌంటర్ చేశారు. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. దీంతో ఇష్రాద్ జహాన్ అమాయకురాలని, ఆమె డిగ్రీ చదువుతుందని, చనిపోయిన వాళ్ళంతా కూడా టెర్రరిస్టులు కాదని, వారంతా కూడా రీసెర్చ్ కాలర్స్ అని కొన్ని కేసులు పెట్టి అప్పటి గుజరాత్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. కేంద్రంలో ఉన్నది మోడీ ప్రభుత్వం కాబట్టి ఈ ఏటీఎస్కు ఫుల్ సపోర్ట్ అయితే దొరికింది. దీంతో టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నా పట్టుకుంటున్నారు. ఈ గుజరాత్ ఏటీఎస్లో ఆ రాష్ట్రంలోనే కాకుండా మిగతా రాష్ట్రాలను కూడా కవర్ చేస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించిన తీవ్రవాదులకు సంబంధించినటువంటి కదలికలను, సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ ఏటీఎస్ పోలీసులు మన దేశాన్ని అతిపెద్ద తీవ్రవాద దాడుల నుంచి కాపాడారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 10 నగరాల్లో వరుస బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన వాళ్ళ ఆచూకీని కనుక్కున్నారు. అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ అయినటువంటి ఆల్ ఖైదాకు చెందిన 5గురిని వాళ్ళ బాస్తో సహా గుజరాత్ ఏటీఎస్ పోలీసులు పట్టుకున్నారు. వీళ్ళ బాస్ పేరు షమా పర్వీన్. ఈమె ఓ ముస్లిం మహిళ. ఈ షమా పర్వీన్ వయసు 30 సంవత్సరాలు. సాఫ్ట్వేర్ అయిన ఈ షమా పర్వీన్ మత పిచ్చితో ఆల్ ఖైదాతో సంబంధాలను పెట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే బాస్గా మారింది. ఈ షమా పర్వీన్ మన దేశంలోని 10 నగరాల్లోని 100 ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరపాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సమయంలో షమా పర్వీన్ను ఏటీఎస్ పోలీసులు పట్టుకున్నారు. అంతేకాకుండా వీళ్లకు ఎవరు ఫండింగ్ చేస్తున్నారు, ఆయుధాలను ఎవరు ఇస్తున్నారనే విషయాలను కూడా కక్కిస్తున్నారు. మనం ఇప్పటి వరకు మగవాళ్ళం మాత్రమే జిహాదీలు అని అనుకున్నాం. కానీ ఆడలలో కూడా జిహాదీలు ఉన్నారని ఈ షమా పర్వీన్ నిరూపించింది. ఇక షమా పర్వీన్ జీవితాంతం జైలు జీవితం గడపాల్సిందే. మొత్తంగా పెద్ద ప్రమాదం నుంచి గుజరాత్ ఏటీఎస్లు మనందరినీ కూడా బయటపడేశారని చెప్పాలి.